నగర్ గురించి చూస్తే మహబూబ్ నగర్ లో ఆల్రెడీ పోటీ మొత్తం కూడా ఇటు డీకే అరుణ మరియు జితేందర్ రెడ్డి మధ్యనే ఉంది. అయితే డీకే అరుణ పేరైతే ఫైనల్ అయింది. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఇక శంకర్, మనం చూస్తే ఎప్పటి నుండో అంటే నార్మల్ గా బీజేపీలో అటు చేరికలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్న తరుణంలో ఇక్కడ ఈ ఒక్క నియోజకవర్గంలో మాత్రం ఆల్రెడీ ఉన్న అభ్యర్థుల మధ్యలోనే పోటీ ఉంది. లాస్ట్ కి డీకే అరుణ పేరైతే ఫైనల్ చేస్తారు. దీన్ని ఎలా చూడొచ్చంటారు? సర్తాజ్, ఓవరాల్ గా మహబూబ్ నగర్ పార్లమెంటు సెగ్మెంట్ కి సంబంధించి బీజేపీ అభ్యర్థిపై పూర్తి స్థాయిలో ఉత్కంఠతకు మొత్తంగా తెరదీసిందని చెప్పుకోవచ్చు అధిష్టానం. బీజేపీ డీకే అరుణను పేరును ప్రకటిస్తూ కూడా అధిష్టానం నిర్ణయం తీసుకోవడం. ప్రస్తుతం డీకే అరుణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టాన నిర్ణయం కోసం అయితే స్థానికంగా ఉన్నటువంటి నేతలు ఎదురు చూసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా మహబూబ్ నగర్ పార్లమెంటు సెగ్మెంట్ కు సంబంధించి ఒకవైపు మాజీ పార్లమెంటు సభ్యుడు జితేందర్ రెడ్డి కావచ్చు, ప్రస్తుత ఉపాధ్యక్షురాలుగా కొనసాగుతున్నటువంటి డీకే అరుణ, అదేవిధంగా రాష్ట్ర కోశాధికారిగా ఉన్నటువంటి శాంతకుమార్, వీరంతా కూడా టికెట్ కోసం అయితే పూర్తి స్థాయిలో వేచి చూశారు. ఫస్ట్ లిస్ట్ లో యొక్క డీకే అరుణ పేరు రాకపోవడంతో పూర్తి స్థాయిలో ఇదొక ఉత్కంఠత వాతావరణాన్ని కూడా తెరలేపింది. దీంతో అంటే గత కొద్ది రోజుల క్రితం జేపీ జితేందర్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ లో కూడా ఒక పిల్లవాడిని తిరుగుతున్నట్టు, అంటే రోడ్లపై తిరుగుతున్నటువంటి వీడియోని కూడా షేర్ చేశాడు. అంటే దాన్ని అధిష్టానానికి కూడా ట్యాగ్ చేశాడు. తనకు కూడా టికెట్ కావాలని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా అయితే ఫస్ట్ లిస్ట్ లో పేరు ప్రకటించకపోవడంతో కాస్త ఉత్కంఠత రేకెత్తినప్పటికీ తర్వాత ఏపీ జితేందర్ రెడ్డిని పూర్తి స్థాయిలో అధిష్టానం బుజ్జగించినట్టుగా తెలుస్తుంది. దీని తర్వాతనే ఈ ఏదైతే సెకండ్ లిస్ట్ లో అరుణకు సంబంధించినటువంటి పేరును అధిష్టానం ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో ఓవరాల్ గా ఒకవైపు కాంగ్రెస్ బలంగా ఉంది, మరోవైపు బీజేపీకి సంబంధించి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేరును కూడా ఇప్పటికే క్లారిఫై చేశారు. మరోవైపు బీఆర్ఎస్ సంబంధించి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మన్నే శ్రీనివాసరెడ్డి పూర్తి స్థాయిలో బరిలో ఉండబోతున్నారు. ఈ క్రమంలో మరి జితేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం కావచ్చు, ఒకవైపు శాంతకుమార్ కూడా టికెట్ ఆశపడి భంగపడినటువంటి ఇలాంటి సందర్భంలో రాబోయే ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి వీరు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా ఖరారైనటువంటి డీకే అరుణకు సపోర్ట్ చేస్తారా లేదా అనేది అనుమానాలు మాత్రం కొంత లేవనెత్తుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే గతంలో జితేందర్ రెడ్డికి సంబంధించి తన తనయుడు మిథున్ రెడ్డికి సైతం కూడా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ఆయనకి ఇచ్చారు. ఇప్పటికే ఆయనకు పూర్తిస్థాయిలో అధిష్టానం న్యాయం చేసింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ పదవిని డీకే అరుణకి ఇవ్వాలని చెప్పి కూడా అధిష్టానం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు శాంతకుమార్ కూడా బీసీ వాదం బలంగా ఉంది, తన టికెట్ కేటాయిస్తారని చెప్పి కూడా ఆశపడ్డాడు. కానీ ఇలాంటి క్రమంలో బీజేపీకి సంబంధించి డీకే అరుణ కేటాయించడంతో క్షేత్రస్థాయిలో కొంతమంది నేతలు అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఖచ్చితంగా పార్టీని కాపాడుకోవాలంటే మాత్రం ఓవరాల్ గా వాళ్ళంతా కూడా సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా జితేందర్ రెడ్డి ట్యాగ్లకు పూర్తి స్థాయిలో ఒకవైపు పార్టీ మారుతారన్న ప్రచారాలు వచ్చినప్పటికీ దీనిపైన ఇంకా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే జితేందర్ రెడ్డి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తేనే డీకే అరుణకు సంబంధించినటువంటి విజయం సులువు అవుతుందని చెప్పి కూడా క్షేత్రస్థాయిలో నాయకులు అయితే మొత్తంగా గుసగుసలాడుతున్నారు. ఈ నేపథ్యంలో మరి బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీ ఏ విధంగా లీడ్ చేయబోతుంది, అదేవిధంగా అభ్యర్థిగా ఉన్నటువంటి డీకే అరుణ అసంతృప్తులను ఏ విధంగా తమ వైపు తిప్పుకొని వారితో ఏ విధంగా మంతనాలు జరిపి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ముందుకు వెళ్లేందుకు ఆమె ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. మొత్తంగా అయితే ఇప్పటికి డీకే అరుణ ఓవరాల్ గా సంబరాల్లో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి ఓవరాల్ గా పార్టీలో కొన్ని జైనింగ్స్ నేపథ్యంలో ముందుకు పోతుంది. మొత్తంగా అయితే ఇది త్రిముఖ పోరులో కొనసాగినప్పటికీ కాంగ్రెస్ మరియు బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ ఉండబోతుందని చెప్పి కూడా తెలుస్తుంది సర్జాద్.